నేల మీద పడితే మరక పడుతుంది, మనుషుల మనసు మీద పడితే చరిత్ర అవుతుంది. రాజాధిరాజులు రక్తం చిందించిన కథలే చరిత్రలో నిలిచాయి. ఈరోజు కోడేరులో ఇది చాలా పెద్ద కథ అవుతుంది. ఎందుకంటే పొడిచింది ఊర్లో పెద్ద మనిషిని. సోమలింగమూర్తిని పొడి చేశారు, సోమలింగమూర్తిని పొడి చేశారు, సోమలింగమూర్తిని పొడి చేశారు. సోమలింగమూర్తి ఇలాంటి కథనే కొన్ని సంవత్సరాల క్రితం సోమయ్య నడిపించాడు. ఆ రోజు ఉదయం జరిగిన హత్య సోమయ్య చేసిన మొదటి హత్య. చెప్పాలంటే ఊళ్ళోనే పెద్ద సంఘటన. ఎందుకంటే చనిపోయిన వాళ్ళిద్దరూ ఊళ్ళో పలుకుబడి ఉన్నవాళ్ళు. ఒకరు దక్షిణ జిల్లా రాజకీయాల్ని తన గుప్పిట్లో ఉంచుకున్న శంకరయ్య, రెండవ వాడు అతని కుడిచెయ్యి లాంటి వీరభద్రం. తన స్నేహితుణ్ణి శంకరయ్య చంపేసినందువల్ల ఆ కోపంతోనే సోమయ్య ఈ హత్యలు చేశాడు. కేసు గెలిచి సోమయ్య బయటకొచ్చిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరికీ సోమయ్య అంటే భయం మొదలైంది. ఆ భయం మర్యాదగా మారింది. నమస్తే అన్న. ఆ మర్యాదే వ్యాపారంగా మారింది. ఈరోజు ఊళ్ళో తెలివిగా చేయాల్సిన మొరటు వ్యాపారాలన్నీ సోమయ్య చేతిలోనే ఉన్నాయి. ఆయనతో నీడలా ఉండే నేను ఆయన బావని. నా పేరు మాధవయ్య. సోమయ్య లావాదేవీలన్నీ పూసగుచ్చినట్టుగా నాకొక్కడికే తెలుసు. ఇది గొర్రెల సందు. ఈ సందులోకి పరాయి వాళ్ళెవరూ కొత్తగా ప్రవేశించలేరు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సోమయ్యకి బంధువులే. ఆ నూనె తీసుకురండి. ఈమె సోమయ్య భార్య, తను సోమయ్య చెల్లెలు. ఈమె చెల్లెలి కూతురు చంప. దేవుడికి పెట్టేది ఎంగిల్ చేస్తావా? ఇతను సోమయ్య ఒకే కొడుకు పట్టాభి. ఈమె పట్టాభి భార్య రమాదేవి, నా కూతురే. ఇలా ఊళ్ళో ఎటువైపు చూసుకున్నా సోమయ్య బంధువులే కనిపిస్తారు. వేటగాడిని చూస్తే అడవిలోని కోడిపుంజులన్నీ భయపడుతుంటాయి. ఆ భయం వేటగాడిని చూశా? వాడి దగ్గరున్న వేట కుక్కను చూసి. అలాంటి ధీటైన వేట కుక్క సోమయ్య దగ్గరుంది. తలారి. అత్తయ్య, అత్తయ్య, అయ్యో దేవుడా, అన్యాయంగా పొడి చేశారే. ఆ మనిషి ఏమైపోతాడో తెలియట్లేదే. ఓరి దేవుడా. అమ్మని లోపల తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. నూతులు వచ్చి బేకలు అరుస్తున్నాయన్నా. మెల్లగా రామ సాయం పట్టండి. కాపులో ఉండమంటే కళ్ళు తప్పయారు. ఎలా జరిగిందో తెలీదన్నా. వెళ్ళి అమ్మని చూసుకో పో. ఎంతమంది లోపల ఉన్నారా? తెలీదన్నా. పెద్ద ఏడానికి వచ్చారా? వెళ్ళాలంటే భయం.